తో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. టీజీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులు విడతల వారీగా వస్తున్నారు. అయితే ఎక్కడికెక్కడ భారీగా మోహరించిన పోలీసులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం సాగుతుంది. కొందరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమను వదిలేయాలంటూ కొందరు నిరుద్యోగులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. अरे ఒక నిమిషం अरे కాల్ వదిలిపెట్టానా ఎటు పోతాను చెప్పు ఏం చేద్దాం ఇష్టం వచ్చాడు పడతారు బాబు ఇష్టం వచ్చాడు పడతారు నేనేం మొత్తుకోవట్లేదు ఆకుండా అని చెప్పి దండం పెడుతున్నా ఇంతకంటే అటువంటి టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయినా పోలీసుల కళ్లు గప్పి నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నారు. మరోవైపు టీజేఎస్సీ చైర్మన్ కోదండరాంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేపట్టిన కోదండరాం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. కోదండరాం వెంటనే సీఎంతో మాట్లాడి పోలీసులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోదండరాంను తిరగనీయమని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిరుద్యోగుల ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఎవరైతే నోటిఫికేషన్ల కోసం ఆందోళనకు సిద్ధమై టీజీపీఎస్సీ భవనం వైపు దూసుకొస్తా ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమే విద్యార్థుల యొక్క ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ కార్యాలయం నుంచి వస్తున్నటువంటి ఏబీవీపీ నాయకుల్ని కూడా బీజేపీ కార్యాలయం ఆవరణలోనే అడ్డుకొని బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఒక్కరు కూడా బీజేవైఎం నాయకులు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు రానియకుండా మొత్తం బ్యారిగేట్లు వేసి వారిని అడ్డుకొని వారిని తీవ్రంగా దాడి చేస్తూ వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నిరుద్యోగులందరూ కూడా పోలీసుల కాళ్లు మొక్కుతూ వదిలిపెట్టండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినా పోలీసులు వదిలిపెట్టకుండా వారి ప్రైవేట్ పార్సల్ల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు మానసికంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనేక చోట్ల చేతులు పెట్టి మనిషికి బలహీనతగా ఉన్నటువంటి ప్రాంతాలలో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా విద్యార్థులు వేడుకుంటున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. నేరుగా విద్యార్థులు పోలీసుల కాళ్లు మొక్కి వదిలేయండి, మా హక్కుల కోసం మేము పోరాడుతా ఉన్నాము, ఎవరిని మేము ప్రశ్నించడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ మేము టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వలేదు, మా హక్కుల కోసం ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేకపోయింది. దీనికి గల కారణంపై మేము క్వశ్చన్ చేయడానికి మాత్రమే ముట్టడికి పిలుపునిచ్చాము. స్వచ్ఛందంగా ప్రశాంతంగా శాంతియుతంగా ర్యాలీ కొనసాగిస్తున్నాం, ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈ టైంలో పోలీసులు ఇలా వ్యవహరించడం మాత్రం ఈ విషయాన్ని మేము సహించేది లేదంటూ మాత్రం విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అనేక మంది విద్యార్థులను పోలీసులు తమ ప్రతాపాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. పోలీసులు ఒక్కసారి జులుం ప్రదర్శిస్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలని చూడకుండా ఇష్టానుసారంగా వారిపైన దాడులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ వారిపై ప్రయోగం చేస్తూ వారిని పూర్తిగా బలహీనపడుతూ వారిపై ప్రయోగాలు పాల్పడతా ఉన్నారు అన్నట్టు కూడా విద్యార్థులే నేరుగా కాళ్ళు మొక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. అమాయకులైనటువంటి రైతులను అరెస్ట్ చేయడము, సంబంధం లేనటువంటి సాధారణ వ్యక్తులను అరెస్ట్ చేయడము, ఆ రోడ్డు వైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులను అడ్డుకొని ఇష్టానుసారంగా హైదరాబాద్ పోలీసులు అదుపు తప్పి హద్దు మీరి అరెస్ట్ల పర్వంగా కొనసాగిస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని హైదరాబాద్ మొత్తం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. విద్యార్థి సంఘాలు పీస్ఫుల్ గా కొనసాగిస్తా ఉన్నాం. ఇంత ఆందోళన జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు
దీనిపైన ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు తెలియజేయట్లేదు. గతంలో పోరాటం చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఎందుకు రోడ్డుపైకి రావట్లేదు, విద్యార్థులకు సహకరించట్లేదు, అతను ఈ రోజు ఆందోళనలో కొనసాగట్లేదు. కాంగ్రెస్ పార్టీ పిలిచి కోదండరాంకి పదవి కల్పిస్తానడంతో కోదండరాం ఈ రోజు సైలెంట్ అయిపోయాడా, మౌనం పాటిస్తా ఉన్నాడా అంటూ విద్యార్థి సంఘాలు కోదండరాం పై మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంతకు ముందు ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ అనుబంధ సంస్థ విద్యార్థి సంఘాలందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగాల విషయంలో పోరాటం చేశారు. ఇప్పుడెందుకు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు ఈ విద్యార్థులకు సహకరించి ముట్టడికి ముందుకు రావట్లేదు అనే దానిపై కూడా విద్యార్థి సంఘాలు తీవ్రంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాయి. ఏబీవీపీ ఈ రోజు టీఆర్ఎస్వి ఇతర విద్యార్థి సంఘాలు మాత్రం పెద్ద మొత్తంలో ముట్టడికి పిలుపునివ్వడంతో టీజీపీఎస్సీ కార్యాలయం అన్ని రోడ్లపై కూడా పోలీసులు వేలాది మందిగా మోహరించి అక్కడ రైట్. ఇక నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ మనతో ఉన్నారు. అశోక్ గారు నమస్కారం అండి. అంటే మీ ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఒకటిసారి నిరుద్యోగులు శాంతియుతంగా ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే హైదరాబాద్ ని మొత్తం పోలీసులు దిగ్బంధం చేశారు. పోలీసులను చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే టీఎస్పీసీ ముట్టడి చేసిన విద్యార్థుల పోలీసులు అన్నట్టు అర్థం కావట్లేదు. టీఎస్పీసీ దగ్గర విద్యార్థుల కంటే పోలీసులే దాదాపు 1000 మంది పోలీసులను టీఎస్పీ దగ్గర పెట్టేసి ఎక్కడికక్కడ నిర్బంధం చేసి అరెస్ట్ చేసి, నాకు తెలిసి నాకు ఒక జర్నలిస్ట్ 15 ఏళ్ల జీవితం ఉంది, ఫ్యాకల్టీకి 10 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఈ 20 సంవత్సరాల కాలంలో నిరుద్యోగుల పైన ఇంత నిర్బంధకాండ నేను ఎప్పుడు కూడా చూడలేదు. విద్యార్థులు ఏమడిగిరండి? మనిషికి 1,00,000 రూపాయలు ఏమైనా అడగలే కదా. జస్ట్ ఒక గ్రూప్ 2-3 400 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 1000 పోస్టులు పెంచామని అడిగితే వీళ్ళేమో 10,000 మందిని హైదరాబాద్ లో పోలీసులను దింపడం అనేది ఎంత దుర్మార్గం చెప్పండి. ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళ నిరసన అనేది అరెస్ట్ల రూపంలో మనకు కనబడతా ఉంది. వీళ్ళు గనక ఇట్లనే మొండికేస్తే గత ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయో అంతకు మించి 6 నెలల కాలంలోనే తలెత్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఛాలెంజ్ పోకుండా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని తక్షణమే గ్రూప్ 2-3 పోస్టులు పెంచి మీరు ఇయర్ క్యాలెండర్ వేసుకోండి, వద్దంటలేం. దానికంటే ముందు ఇవి పెంచాలి కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 18,000తో ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటే చెప్తారు చెప్పండి. మీరు ఇప్పటికే 6 నెలల కాలం 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి 1,00,000 ఉద్యోగాలతో ఇయర్ క్యాలెండర్ ఇవ్వండి. 1,00,000 ఉద్యోగాలతో ఇయర్ క్యాలెండర్ ఇవ్వకుండా కేవలం మనకు 18,000తో ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఎక్కడిక్కడ అరెస్టులు, జిల్లాలలో అరెస్టులు, దిల్సుఖ్నగర్ లో అరెస్టులు, ఆర్టిస్ట్ క్రాస్ లో అరెస్టులు, నాంపల్లిలో అరెస్టులు, ఎక్కడికక్కడ ఇంత పెద్ద ఎత్తున పోలీసులని మోహరించమనేది నా ఇంటికాడ ఇవాళ ఇంకా పోలీసుల సంఖ్య పెంచి గందరగోళానికి పాల్పడుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ పరిపాలన విధానం కాదు అసలు. మరి రేవంత్ రెడ్డికి అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలియడం లేదు. ఈ దరిద్రాలన్నిటికి మూలాలు ఎవరంటే ఈ బల్మూర్ వెంకట అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉండి విద్యార్థుల సమస్యను ముందు పోకుండా వెనక పోకుండా అడ్డుపడే ఒక ప్రమాదం జరుగుతా ఉంది. అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు ఎవ్వరు కూడా విద్యార్థుల మీద అవగాహన లేదు. ఇవాళ అక్కడ చెనగాని దయాకర్ గాని, బల్మూర్ వెంకట్ గాని మరికొంతమంది నాయకులు అక్కడ ఉండి వీళ్ళు మిస్గైడ్ చేస్తురా, మరి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు, తెలియడం లేదు. అడిగింది ఏం చేసినాం, 1000 పోస్టులు పెంచమంటే పెంచని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తాం అర్థం కావట్లేదు. మెగా డిఎస్సీ ఇస్తాను వాళ్ళే చెప్పారు, అది పెంచారు. టైం ఇవ్వంటే టైం ఇవ్వరు. ఎందుకు నిరుద్యోగులు చర్చలు జరపరు? పక్కనే మొన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎమ్మటి నిరుద్యోగులతో మాట్లాడి మెగా డిఎస్సీ వేసిండు. వాళ్ళకున్న వీళ్ళకి ఎందుకు ఉండట్లేదు? ఈ ప్రభుత్వమే నిరుద్యోగుల ప్రభుత్వం అని డంపాలు కొడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ నా దీక్ష ఆమాన్య దీక్ష 4 రోజులు జరిగింది. వీళ్ళు గనక దిగిరాకపోతే నా ప్రాణాలు పోయినాగా వదిలిపెట్టాను. పోస్టులు పెరుగుతాయో మరి అశోక్ సార్ పానం పోతో చూసే ప్రయత్నం చేస్తాను. దుర్మార్గమైన చర్యగా నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఇట్లనే చేస్తే మాత్రం నిరుద్యోగులు జిల్లాలలో కూడా ముట్టడి చేస్తారు, ఎమ్మెల్యేలను కూడా బయట తిరగనివ్వరు, ఎంపీలను బయట తిరిగాడు. అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇక్కడ దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థుల డిమాండ్లు ఏమున్నాయి ఆ డిమాండ్లు నెరవేర్చండి. ఇది ఆచరణ సాధ్యం కానివి ఏం కాదు, ఆచరణ సాధ్యమయ్యేవే. ఎందుకంటే మీరే ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు, మేము అడిగిన ఉద్యోగాలు అన్ని కలిపినా డిఎస్సీ 11,000 వేసిరు. మెగా డిఎస్సీ అండి 10,000 పోస్టులు పెంచండి.
గ్రూప్ 2, 3 కూడా మేము 2000, 3000 అడిగినాం. కనీసం అలా సగం పెంచాలి కదా. కనీసం దాని మీద చర్చ పెట్టకుండా ఏదో చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. దుర్మార్గమైన చర్య కరెక్ట్ కాదు. పోలీసులను తక్షణమే రోడ్ల మీదకి వెళ్లి విరమించుకోండి. నిరుద్యోగులను మాట్లాడడానికి అవకాశం కల్పించండి. నిరుద్యోగులతో చర్చలు జరపండి. వాళ్ళ బాధలు తెలుసుకోండి. తక్షణమే ఇలా సాయంత్రం వరకు మీరు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచు నిర్ణయం తీసుకోవాలా. గ్రూప్ 1 లో 1:100 ఇచ్చే ప్రయత్నం చేయండి. డిఎస్సి కు 60 రోజులు టైం ఇచ్చి మెగా డిఎస్ చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే గురుకులాలు రోడ్ల మీద తిరుగుతున్నారు. జీవో నెంబర్ 46 బాధ రోడ్ల మీద తిరుగుతున్నది. తక్షణంగా దీనిపైన ముఖ్యమంత్రి ఎమ్మటే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపైన చర్చించి ఇవాళ సాయంత్రం వరకు నిర్ణయం తీసుకోవాలని నేను నిరుద్యోగుల తరపున ఇవాళ 4వ రోజు ఆమరణ నిరాహార చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. నేను అశోక్ గారు, అంటే పోలీసుల కాళ్లు మొక్కినా కూడా కనకరించట్లేదు. ఇష్టానుసారంగా పోలీసులు అదుపు తప్పి రోడ్డు మీద పోయేవారిని కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని తెలుస్తోంది. అంటే పోలీసుల గురించి అడిగితే మీరేం చెప్తారు? ఇది పోలీసు రాజ్యాంగం ఎందుకు మార్చాలండి? ఇది ప్రజాప్రభుత్వం మీరే చెప్పారు కదా, ప్రజాపాలన మీరే చెప్పారు కదా. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని చేయబడింది మీరే చెప్పారు. మరి అంతకు మింటే మీరు ఎక్కువ కూని చేస్తున్నారు కదా. పోలీసుల నిర్బంధకాండ కరెక్ట్ కాదు. నిరుద్యోగులు ఏం దేశద్రోహులు ఏం కాదు. వాళ్ళు తుపాకులు పట్టుకుని ఏం రావడం లేదు. వాళ్ళు ప్రశాంతంగా శాంతియుతంగా మా బాధను చెప్పుకుంటామని వస్తున్నారు. ప్రభుత్వం వినకపోతేనే చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు వినతి పత్రం ఇచ్చారు, మంత్రులకు వినతి పత్రం ఇచ్చారు. అయినా వాళ్లకు ఎందుకు సోయి రావడం లేదో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు పరిపాలన చేస్తురా, మరి పరిపాలించాలనుకుంటారా, దిగిపోవాలనుకుంటారా కూడా తెలియట్లేదు. ఈ నిర్బంధం కంటే కరెక్ట్ కాదు. పోలీసులు కూడా విద్యార్థులు సహకరించాలి. ఎందుకంటే ప్రతి పోలీసు విద్యార్థికి వెళ్లి పోలీసుగా మారిండు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు సహకరించాలని పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్. నేను అశోక్ గారు, అంటే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కోదండరాం గురించి చర్చకు వస్తుంది. అంటే కోదండరాం కి మీరు ఎటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు? సార్ అయ్యాల నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని సార్ అన్ని మీటింగ్లలో పాల్గొన్నాడు, అన్ని చర్చలలో పాల్గొన్నాడు, అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పాల్గొన్నాడు. ఈ ప్రభుత్వాన్ని కూలదీసి కాంగ్రెస్ ఎన్నుకోవాలని చెప్పిండు. మరి సార్ ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు? నిరుద్యోగుల సభలు చిన్న ఎందుకు రేవంత్ రెడ్డితో ఎందుకు సార్ చర్చలు జరుపుతలేడు? కాబట్టి సార్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలా. తీసుకుని ఎమ్మడే చర్చలు జరిపి నిరుద్యోగుల బాధను ప్రభుత్వాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ఆయన మధ్యవర్తిగా ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల టైంలో ఒప్పందం చేసుకున్నాడు, నిరుద్యోగులతో మాట్లాడండి. కాబట్టి ఇప్పుడు సార్ మౌనంగా ఉండకుండా మౌనం వీడి రేవంత్ రెడ్డి గారు కూర్చొని వాళ్ళ బాధలను చర్చించి న్యాయం చేయాలని సార్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను. అశోక్ గారు, అంటే కొన్ని వేల మందిని అరెస్టు చేస్తున్నారు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారికి మీరు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? విద్యార్థులు పోలీసులు రెచ్చగొట్టినా గానీ నిరుద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఎటువంటి రెచ్చిపోకుండా శాంతియుతంగా నిరసన చేయండి. అరెస్ట్ చేస్తే మహా అయితే పోలీసులు తీసుకుపోతారు, ఏమి కాదు. కాబట్టి మీరు శాంతియుతంగా మీ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు మాత్రం తావీయకుండా పోలీసులు ఉండాలా, విద్యార్థులు ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ నేను. అశోక్ గారు, అంటే మేము అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని నెలలు మాత్రమే అవుతుంది, ఖచ్చితంగా ముందు మీ హామీలు నెరవేరుస్తామని కింది స్థాయి నేతలు చెప్తున్నారు. కాకపోతే పెద్ద స్థాయి నేతలు ఇంతవరకు ఎవరు స్పందించినట్టు లేదు. వాళ్ళకి మీరు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు? మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? ముఖ్యమంత్రి మాట్లాడితే అయిపోదు కదా. ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఈ చిన్న వాళ్ళతో చిన్న వ్యక్తులతో ఎందుకు మాట్లాడిస్తున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవి వాళ్ళు ఇచ్చిన హామీలే. ఫిబ్రవరి 1వ తారీఖు నాడే మేము ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడే మరి ఎందుకు ఇచ్చిరు? ఇప్పుడు అలవి కాలినటువంటి హామీలు మీరే ఇచ్చారు కదా, మేము అడగలేదు. మీరే ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు, పెద్ద ఎత్తున మేనిఫెస్టో ఇచ్చారు. ఈనాడు పేపర్ల, సాక్షి పేపర్లు, అన్ని పేపర్ల పెద్ద యాడ్లు ఇచ్చారు కదా. మీరిచ్చిన హామీలే కదా, మేము కొత్తగా అడిగింది ఏం కాదు. అయినా మీరు ఫిబ్రవరి 1 అన్నారు. ఫిబ్రవరి 1 మళ్ళీ 6 నెలలు అవుతుంది. అంటే మీ హామీలు దాటి కూడా 6 నెలలు అవుతుంది. టైం ఏం కాదు. విద్యార్థులు పరీక్ష తేదీలు వచ్చినాయి. పరీక్ష తేదీలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఎమ్మటే ముట్టడి జరిగేది కాదు. డిఎస్సి రేపు 17వ తారీఖు నుంచి డిఎస్సి తేదీలు ఇచ్చినారు. ఆగస్టులో గ్రూప్ 2, 3 ఉంది. పోస్టులు పెంచకుండా మీరు ఎగ్జామ్ ఎట్లా పెడతారని చెప్పేసి నిరుద్యోగులు అనే వాళ్ళు ఇక్కడ ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతుంది. తేదీలు లేకపోతే ఎప్పుడో దూరంగా ఉంటే కొంత లేట్ అయ్యేది. తేదీలు దగ్గరకు వచ్చినాయి, పానం మీదకి వచ్చినాయి, టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మంత్రుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం ఎంత తాపత్రయపడతారో అంతకు 4 రెట్లు ఇది జీవితం అండి. నిరుద్యోగుల జీవితం. ఒక్కసారి ఉద్యోగం వస్తే ఒక 30 ఏళ్ల సర్వీస్ చేసుకోవడానికి, ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంటది. రేపు ఎగ్జామ్ అయిపోయినాక వీళ్ళు హామీలు ఇచ్చేసి అమలు చేస్తామంటే ఎట్లయితే చెప్పండి? కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు తమకు ఉద్యోగం వస్తుందో రాదని ఒక భయంతో, ఒత్తిడితోటి వాళ్ళు ఉన్నారు. తక్షణమే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి. డిఎస్సి ఒక 2 నెలలు 60 రోజులు టైం ఇచ్చి వాళ్ళ మెగా డిఎస్ వేస్తే ఈ ఉద్యమానికి తెరబడతాయని చెప్పేసి స్పష్టంగా చెప్పాల్సుకున్నాను నేను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎటువంటి జాబ్లు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు.
మరి అయ్యాల మీరు కూడా వచ్చారు కదా, టీఎస్పీసీ ముట్టడి దగ్గర కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు, రౌండ్ టేబుల్ సమావేశాల నాయకులు అందరూ వచ్చారు, అయ్యాల పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చింది కదా, మరి అయ్యాల మీరు ఎందుకు వచ్చారు? మరి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, మీరు ప్రశ్నిస్తున్నారు, మరి అలా మీరు కూడా రెచ్చగొట్టినట్టే కదా, మరి మీరు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా సమయం లేదు, ఇప్పుడు 4.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోవాలా, మీరు అధికార పక్షంలో ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రెచ్చగొట్టి విద్యార్థులని మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 10 పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం, పీజీ పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం, మీకు ఏటీఎం కార్డులు ఇస్తాం, హాస్టళ్లలో ఇది చేస్తాం. ఎన్ని రకాల ఉచిత హామీలు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఇచ్చి ఉండరు. కాబట్టి వాళ్ళ దేశంలోనే 2వ స్థానంలో నిరుద్యోగులు. నా నిరుద్యోగుల గురించి ప్రత్యేక సమీక్ష పెట్టండి. హైదరాబాద్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు స్థానిక రిజర్వేషన్లు ఇవ్వండి. ఇయర్ క్యాలెండర్ మీరు అన్నట్టు ప్రకారం డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు అమలు చేయండి. ఎందుకు చేయరు? మీరు ఇచ్చిన హామీలే కదా. హామీలు ఇచ్చి అమలు చేయకుండా పారిపోతే ఎట్ట కూర్తుంది? కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. మీకు కొత్తగా డిమాండ్లు ఏం పెట్టలేదు. పాత డిమాండ్లే గత 3.5 నెలల క్రితమే నినాది చేసిన. అప్పుడే వెబ్ నోట్ ఇచ్చిరు, ఏమని పోస్టులు వేస్తామని వెబ్ నోట్ లోనే పేర్కొన్నారు. మరి వెబ్ నోట్ 3.5 నెలలు అవుతుంటే మరి నిద్రపోతుంది గవర్నమెంట్. మరి కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య, నిర్బంధకాండ, హిట్లర్ కు మించిన పరిపాలన తెలంగాణలో కొనసాగుతుంది. ఇలా పోలీసులు చూడండి, ఎప్పుడైనా కనపడరా నిరుద్యోగులు అంచివేస్తానికి ఇంతమంది పోలీసులు? జిల్లాలలో అరెస్టులు, దిశనర్ అరెస్ట్ ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పదలుచుకున్నాను సార్ నేను. అశోక్ గారు, చివరిగా మీరు ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు? ప్రభుత్వం స్పందించకుంటే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రభుత్వము ఎమ్మటే తక్షణమే చర్యలు ప్రారంభించాలా. ముఖ్యమంత్రి హైదరాబాద్ లోను, ఢిల్లీలో కూడా ఏం లేదా, ఢిల్లీకి ఎక్కువ తిరుగుతా ఉన్నాడు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి ఎమ్మటే తక్షణమే సాయంత్రం మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగుల డిమాండ్లను వాళ్ళ దగ్గర ఉన్న ఆ డిమాండ్ నెరవేర్చాలా. నెరవేర్చకపోతే నా ఆమరణ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతుంది. 1 నెల రోజులైనా నా దీక్ష ఇట్లనే కొనసాగిస్తా. పోస్టులు పెంచడమా లేదా అశోక్ సార్ చావడమా, రెండిట్లో ఏదో ఒకటి మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. పోస్టులు పెంచే వరకు ఉద్యోగం మాత్రం ఆగదు. నిరుద్యోగులు ఇంకిత మరికొంత 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఈ ప్రభుత్వం తట్టుకోలేదు. కాబట్టి తక్షణమే మా డిమాండ్ నెరవేర్చి కొద్దిగా సమయం ఇచ్చి పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు. చెప్పాలి కదా. ఏడికెళ్ళి వచ్చారు? ధర్నానికి వచ్చారా మీరు? ధర్నకి రాలే మేము 5 మంది, అంటే మేము ధర్నకే రాలే. 5 మంది మొక్క మీ ధర్నకి తగ్గమే చెప్పాలి కదా.